డియర్ స్టూడెంట్స్, మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం అనమాట. ఈ లెసన్లో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం పార్ట్ 4 చెప్పుకోబోతున్నాం. ఇది కెమిస్ట్రీలో బేసిక్ లెసన్ కాబట్టి ఈ లెసన్ ఖచ్చితంగా వినాలి. ఈ లెసన్ విన్న తర్వాతనే తరువాతి లెసన్స్ నేర్చుకోవడం అనేది మంచిదన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లెసన్లో కెమికల్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయం నేర్చుకున్నాం. నేను కొన్ని కెమికల్ ఈక్వేషన్స్ను బ్యాలెన్స్ చేసి కూడా చూపించాను అనమాట. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. మీరు కూడా ఇంకొన్ని ఈక్వేషన్స్ని కనుక బ్యాలెన్స్ చేసినట్టయితే మీకు పర్ఫెక్షన్ హోల్డింగ్ వస్తుందన్నమాట. మరి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే మేకింగ్ కెమికల్ ఈక్వేషన్స్ మోర్ ఇన్ఫర్మేటివ్. ఒక కెమికల్ ఈక్వేషన్ని మనం చూసినప్పుడు అందులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలన్నమాట. అంటే కెమికల్ ఈక్వేషన్ చూడంగానే ఏ సబ్స్టాన్స్ సాలిడ్, ఏ సబ్స్టాన్స్ లిక్విడ్, లేకపోతే ఏ సబ్స్టాన్స్ గ్యాస్, అలానే ఈ రియాక్షన్ జరిగినప్పుడు హీట్ అనేది ఎవాల్వ్ అవుతుందా లేకపోతే అబ్జర్వ్ అవుతుందా, ఇలాంటి విషయాలన్నీ కనుక మనకు తెలిసినట్టయితే అప్పుడు ఆ కెమికల్ ఈక్వేషన్ అనేది మోర్ ఇన్ఫర్మేటివ్, అంటే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. మరి కెమికల్ ఈక్వేషన్స్ కెన్ బి మేడ్ మోర్ ఇన్ఫర్మేటివ్ బై ఎక్స్ప్రెసింగ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. మరి ఎలా రాయాలి అలా కెమికల్ ఈక్వేషన్స్ మోర్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలంటే ఎలా రాయాలి? మనకు ఫిజికల్ స్టేట్ తెలియాలి చూడంగానే, అంటే సాలిడా, లిక్విడా, గ్యాసా, హీట్ అనేది రిలీజ్ అవుతుందా అబ్జార్వ్ అవుతుందా తెలియాలి. హీట్ కనుక రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్, హీట్ కనుక అబ్జార్వ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని నేను మీకు చెప్పాను. మరి అది కూడా తెలియాలి. గ్యాస్ అనేది ఏమన్నా రిలీజ్ అవుతుందా, ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందా, అలానే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ప్రెసిపిటేట్ అనేది ఏమన్నా ఏర్పడుతుందా. ప్రెసిపిటేట్ అంటే డిజాల్వ్ కాకుండా క్రిందికి వెళ్ళిపోతుంది కదా కంటైనర్లో, అది. ఈ విషయాలన్నీ కనుక తెలిస్తే అప్పుడు అది మోర్ ఇన్ఫర్మేటివ్ కెమికల్ ఈక్వేషన్ అనమాట. అలా రాసేది ఎలా? Expressing the physical state. To make the chemical equation more informative, the physical states of the substances may be mentioned along with their chemical formula. అంటే ఫిజికల్ స్టేట్ కూడా మెన్షన్ చేయాలి మనం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక కెమికల్ ఈక్వేషన్, Fe2O3 plus 2Al will gives rise to 2Fe plus Al2O3. ఇది ఒక కెమికల్ ఈక్వేషన్ వేసామన్నమాట మనం. ఇందులో Fe2O3 అనేది ఏంటి? ఇది సాలిడ్ కాబట్టి క్రింద ఎస్ అని పెట్టాలి బ్రాకెట్లో. అల్యూమినియం కూడా సాలిడ్ కాబట్టి క్రింద ఎస్ అని పెట్టాలి. అర్థమవుతుందా? ఇక్కడ Fe అనేది సాలిడ్ కాబట్టి ఎస్ పెట్టాం. Al2O3 కూడా సాలిడ్ కాబట్టి ఎస్ పెట్టాం. అదే లిక్విడ్ అయితే ఇలా స్మాల్ ఎల్ పెట్టాలి, గ్యాస్ అయితే స్మాల్ జీ పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే ఈ ఈక్వేషన్ చూడంగానే ఏ సబ్స్టాన్స్ సాలిడో, ఏ సబ్స్టాన్స్ లిక్విడో, ఏ సబ్స్టాన్స్ గ్యాసో మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి అల్యూమినియం ఇన్ సాలిడ్ స్టేట్ ఇలా ఉంటుంది, అల్యూమినియం సాలిడ్ స్టేట్లో. అదే ఐరన్ ఇన్ సాలిడ్ స్టేట్ ఇలా ఉంటుంది, ఐరన్ సాలిడ్ స్టేట్లో. మరి ఈసారి ఎక్స్ప్రెసింగ్ ది హీట్ చేంజెస్, హీట్ అనేది రిలీజ్ అవుతున్నదా లేకపోతే అబ్జార్బ్ అవుతున్నదా, దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి అంటే హీట్ ఈజ్ లిబరేటెడ్ ఇన్ ఎగ్జోథర్మిక్. మీకు తెలుసు కదా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్లో హీట్ లిబరేట్ అవుతుందని. అండ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇన్ ఎండోథర్మిక్ రియాక్షన్. హీట్ అనేది అబ్జర్వ్ అయ్యేది ఎప్పుడు? ఎండోథర్మిక్ అయితే. సీ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, సి అంటే కార్బన్ ప్లస్ O2 విల్ గివ్స్ రైస్ టు CO2. ఓకేనా? ఇప్పుడు కార్బన్ అనేది సాలిడ్ కాబట్టి క్రింద ఎస్ అని పెట్టాం. O2 అనేది గ్యాస్ కాబట్టి క్రింద ఇలా జీ అని పెట్టాం. CO2 కూడా గ్యాస్ కాబట్టి జీ అని పెట్టాం అన్నమాట. ప్లస్ క్యూ అంటే క్యూ అంటే హీట్ ఎనర్జీ, అంటే కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి CO2తో పాటుగా హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అందువల్ల ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. హీట్ ఎనర్జీ కనుక రిలీజ్ అయితే RHS సైడ్ ప్లస్ క్యూ అని పెట్టాలన్నమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి, నైట్రోజన్ అది గ్యాస్ కాబట్టి జీ అని పెట్టాం. ఆక్సిజన్ అది కూడా గ్యాసే, విల్ గివ్స్ రైస్ టు 2NO ఇది కూడా గ్యాసే.
-Q అంటే ఇది ఎండోథర్మిక్ అనమాట. అంటే అర్థం ఏంటంటే నైట్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ప్లస్ దానికి హీట్ ఇస్తేనే రియాక్షన్ జరుగుతుంది. హీట్ని అబ్జర్వ్ చేసుకుంటేనే అది 2NOని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ -Qని ఇటు LHS సైడ్కు తెచ్చి +Q అని కూడా రాయొచ్చు. ఓకేనా. సో ఇదేమో ఫస్ట్ది ఎగ్జోథర్మిక్ రియాక్షన్, రెండోది ఎండోథర్మిక్. ఇక్కడ Q అంటే హీట్ ఎనర్జీ అనమాట. ఇక్కడ +Q కనిపిస్తే హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిందని, -Q కనిపిస్తే హీట్ ఎనర్జీ అబ్జర్వ్ అయిందని అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా, ఇలా చెప్పాలి మనం. Q is the heat energy which is shown with plus sign on product side for exothermic reaction and minus sign on product side for endothermic reaction. నేను చెప్పానుగా మీకు ఇప్పుడు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఇన్ ది గ్యాస్ ఎవాల్వ్డ్ అంటే ఎలానో చూద్దాం ఒకసారి. జింక్ ప్లస్ H2SO4 will gives rise to ZnSO4 అంటే జింక్ సల్ఫేట్ ప్లస్ H2. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను. జింక్ అనేది సాలిడ్ కాబట్టి ఎస్ పెట్టాను. H2SO4 అనేది అది వాటర్లో కరిగి ఉంటుందన్నమాట. వాటర్లో కరిగి గనక ఉంటే యాక్యూయస్ సొల్యూషన్ అని చెప్పాలా. యాక్యూయస్ సొల్యూషన్ AQ. ఇప్పుడు AQ అని పెడితే H2SO4 అనే యాసిడ్ వాటర్లో డిజాల్వ్ అయి ఉన్నది అని మనకు అర్థమవుతుంది అనమాట. యాక్యూయస్ సొల్యూషన్ అంటే అది మీనింగ్. విల్ గివ్స్ రైస్ టు ZnSO4, అది కూడా యాక్యూయస్ సొల్యూషన్ అంటే వాటర్లో డిజాల్వ్ అయిందని. ప్లస్ H2 గ్యాస్. గ్యాస్ అన్నప్పుడు అది పైకి ఇలా ఎగిరిపోతుంది కాబట్టి యారో మార్క్ పైకి పెట్టాలి. H2 ఫ్లైస్ అని. ఇప్పుడు ఈ కెమికల్ ఈక్వేషన్ చూసామనుకో మనకి ఏమర్థం అవుతుందంటే జింక్ అనేది సాలిడ్, H2SO4 అనేది వాటర్లో డిజాల్వ్ అయి ఉన్నది కాబట్టి యాక్యూయస్ సొల్యూషన్. ZnSO4 కూడా ఏర్పడిన ప్రొడక్ట్ కూడా వాటర్లోనే డిజాల్వ్ అయి ఉంటుంది, అందువల్ల అది కూడా యాక్యూయస్ సొల్యూషనే. H2 అనేది గ్యాస్ కాబట్టి పైకి ఎగిరిపోతుంది కాబట్టి ఫ్లైస్ అని పెట్టాలి. సో ఈ రియాక్షన్ చూడంగానే ఈ రియాక్షన్లో గ్యాస్ వచ్చిందని తెలుస్తుంది మనకి. ఓకేనా, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి మనం. నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్. ఏదైనా ప్రెసిపిటేట్ కనుక ఏర్పడితే అది పైకి వెళ్ళిపోకుండా కంటైనర్లో అడుక్కు వచ్చేస్తుంది అనమాట. దాన్ని కూడా మనం ఎలా మెన్షన్ చేయాలి అని చూడండి. AgNO3, ఇక్కడ AQ పెట్టామంటే యాక్యూయస్ సొల్యూషన్, వాటర్లో డిజాల్వ్ అయింది. NaCl అది కూడా యాక్యూయస్ సొల్యూషన్. విల్ గివ్స్ రైస్ టు AgCl అనేది సాలిడ్ ప్లస్ NaNO3 యాక్యూయస్ సొల్యూషన్. ఇది ఒక కెమికల్ ఈక్వేషన్ అనమాట. ఈ ఈక్వేషన్లో ఇక్కడ ఇలా యారో మార్క్ క్రిందికి ఉందంటే అర్థం ఏంటంటే AgCl అనేది ప్రెసిపిటేట్, అది కరగదనమాట, క్రిందికి వచ్చేస్తుంది. కాబట్టి AgCl ప్రెసిపిటేట్స్ అని చదవాలి. అది ప్రెసిపిటేట్ అయిపోతుంది, క్రిందికి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా పైకి యారో మార్క్ పెడితే గ్యాస్ అని, క్రిందికి యారో మార్క్ పెడితే అదొక ప్రెసిపిటేట్ అని, సొల్యూషన్లో డిజాల్వ్ కాదని మనకు తెలియాలి. AgCl ప్రెసిపిటేట్స్ అని చదవాలి. ఓకేనా. సమ్టైమ్స్ ది రియాక్షన్ కండిషన్స్ సచ్ యాజ్ టెంపరేచర్, ప్రెషర్, catalyst etc are indicated above and or below the arrow in the equation. అంటే ఒక్కొక్కసారి ఈ కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు సమ్ హీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, 2AgCl will gives rise to 2Ag plus Cl2 అంటే AgCl అనే ఒక కెమికల్ ఇలా డీకాంపోజ్ అయిపోయింది Agగా Cl2గా. ఈ డీకాంపోజ్ అనేది సన్లైట్ ప్రెజెన్స్లోనే జరుగుతుంది, సూర్యరశ్మి సమక్షంలోనే జరిగేటువంటి కెమికల్ రియాక్షన్. మరి అప్పుడు సన్లైట్ అనే మాట మనం ఎక్కడ రాయాలి? ఖచ్చితంగా యారో మార్కుకు పైనన్నా క్రిందన్నా రాయాలి. అప్పుడు మనకి ఏమని అర్థమవుతుందంటే ఓహో ఇక్కడ జరిగింది ఒక డీకాంపోజిషన్, అంటే AgCl అనేది Agగా Cl2గా డీకాంపోజ్ అయిపోయింది. అయితే ఈ కెమికల్ రియాక్షన్ జరగాలంటే సన్లైట్ ప్రెజెన్స్లోనే జరుగుతుంది అని తెలుస్తుంది మనకి. ఓకేనా. ఇక్కడ చూడండి 6CO2 ప్లస్ 6H2O విల్ గివ్స్ రైస్ టు C6H12O6 ప్లస్ 6CO2. ఈ కెమికల్ రియాక్షన్ సన్లైట్ ప్రెజెన్స్లో జరుగుతుంది, ప్లస్ ఇక్కడ ఒక క్యాటలిస్ట్ కూడా అవసరం, ఉత్ప్రేరకం.
ఆ ఉత్ప్రేరకం ఏంటి? క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేది కెటలిస్ట్ అనమాట. దాని ప్రెజెన్స్లోనే ఇది జరుగుతుంది. ఓకేనా? క్లోరోఫిల్. కాబట్టి ఏదన్నా లైట్, హీటు ఇలాంటివన్నీ యారో మార్క్ దగ్గర రాయాలన్నమాట. ఏవి? టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, కెటలిస్ట్ కానీ ఇవన్నీ మనం ఎక్కడ మెన్షన్ చేయాలి? యారో మార్కు పైనన్నా క్రిందన్నా మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఏం తెలిసిందంటే ఒక కెమికల్ ఈక్వేషన్ని మోర్ ఇన్ఫర్మేటివ్గా ఎలా రాయాలి, ఎక్కువ అంశాలు తెలిసేట్టుగా ఎలా రాయాలి, అది సాలిడా, లిక్విడా, గ్యాసా, యాక్యూస్ సొల్యూషనా, ఆ కెమికల్ రియాక్షన్లో హీట్ రిలీజ్ అవుతుందా, అబ్జర్వ్ అవుతుందా, లేకపోతే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ ఏదన్నా రిలీజ్ అవుతున్నదా, ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నదా, లేకపోతే ఆ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏదైనా టెంపరేచర్ అవసరమా, ప్రెషర్ మార్చాలా, కెటలిస్ట్ ఏమన్నా కావాలా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక కెమికల్ రియాక్షన్ మనం రాసినప్పుడు అందులో మనకు తెలిసిపోవాలన్నమాట. ఓకేనా? తర్వాత ఇంటర్ప్రిటింగ్ ఏ బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఒక బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో ఇంకా ఏమేమి తెలుస్తాయి అనేది ఉంది ఇక్కడ. ఇది నేర్చుకోబోయే ముందుగా మనం క్రింద 1-2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ చూస్తే మాత్రమే అది చెప్పగలం అన్నమాట. ఈ ఎగ్జాంపుల్స్ చేయాలంటే మోల్ కాన్సెప్ట్ కొంచెం మనకు తెలియాలి, లేకపోతే ఈ ఎగ్జాంపుల్స్ అర్థం కావన్నమాట. అందువల్ల మోల్ కాన్సెప్ట్ ఒక్కరో మీకు టచ్ చేసి 9th క్లాస్లో ఉంది అది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం మనం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మోల్ అంటే ఎంత క్వాంటిటీ, అది తెలిస్తే చాలన్నమాట. ఈ మోల్ అనేది ఎంత క్వాంటిటీనో చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి. హైడ్రోజన్ అనగానే మనం ఇలా రాయాలి H2 అని, ఎందుకంటే ఒక హైడ్రోజన్ ఉండలేదు కదా. ఒక హైడ్రోజన్ ఆటమ్ అటామిక్ వెయిట్ ఎంత? 1 యూనిట్. మీకు తెలుసు కదా, అది 9th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉంది. మరి H2 అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ అటామిక్ వెయిట్ ఎంత? 2 యూనిట్స్. ఎందుకంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. H2 అనేది హైడ్రోజన్ మాలిక్యూల్, H అంటే హైడ్రోజన్ ఆటమ్ అన్నమాట. హైడ్రోజన్ ఆటమ్ అటామిక్ వెయిట్ ఎంత? 1 యూనిట్. హైడ్రోజన్ మాలిక్యూల్ అటామిక్ వెయిట్ 2 యూనిట్స్. అంతేనా? మరి ఇప్పుడు 2 grams ఆఫ్ హైడ్రోజన్ని 1 మోల్ అంటారు. 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. అలానే ఇంకొకటి చెప్తా ఎగ్జాంపుల్. ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత? ఆక్సిజన్కు అటామిక్ వెయిట్ 16. మరి ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే O2 అని కదా రాసేది మనం. మరి దాని అటామిక్ వెయిట్ ఎంత? 32. ఆక్సిజన్ మాలిక్యూల్ అటామిక్ వెయిట్ 32. అప్పుడు 32 grams ఆఫ్ ఆక్సిజన్ని, గ్రామ్స్లో చెప్పాలి, 32 grams ఆఫ్ ఆక్సిజన్ని 1 మోల్ అంటారు. అర్థమవుతుంది మీకు? 32 grams ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ 1 మోల్. అలానే కార్బన్ అటామిక్ వెయిట్ చెప్తా చూడండి. కార్బన్ 6C12 అని కదా రాసేది మనం. కాబట్టి కార్బన్ అటామిక్ వెయిట్ అంటే ఎంత? ఈ 12. కార్బన్ అటామిక్ వెయిట్ 12. మరి కార్బన్ మాలిక్యూల్ అంటే మాలిక్యూల్లో ఒక్క ఆటమే ఉంటుంది. కాబట్టి కార్బన్ మాలిక్యులర్ వెయిట్ కూడా 12 యూనిట్సే. కార్బన్ అటామిక్ వెయిట్ 12 యూనిట్సే, కార్బన్ మాలిక్యులర్ వెయిట్ కూడా 12 యూనిట్సే. అలాంటప్పుడు 12 grams ఆఫ్ కార్బన్ని 1 మోల్ అంటారు. 12 grams ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. అర్థమవుతుంది మీకు? ఇలా చెప్పాలి మోల్ అంటే. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, HCl. ఇప్పుడు HCl అంటే దాని ఫార్ములాలో HCl కదా, హైడ్రోజన్ ఆటం ఒకటి ఉంది, క్లోరిన్ ఆటం ఒకటి ఉంది. హైడ్రోజన్ అటామిక్ వెయిట్ 1, క్లోరిన్ అటామిక్ వెయిట్ ఎంత? 35.5. అప్పుడు HCl మాలిక్యూల్లో ఇదే కదా HCl మాలిక్యూల్, ఒక హైడ్రోజన్ ఆటం ఉంది, ఒక క్లోరిన్ ఆటం ఉంది. అప్పుడు ఓవరాల్గా దాని మాస్ ఎంత? 1 + 35.5 అవుతుంది కదా. 1 + 35.5 అంటే 36.5 యూనిట్స్. ఓకేనా? సో 36.5 grams ఆఫ్ HCl ఒక మోల్ ఉంటుంది. ఒక మోల్ అంటే ఎంత అంటే, ఒక మోల్
36.5 గ్రామ్స్ ఆఫ్ HCl ఒక మోల్ అన్నమాట. అలా చెప్పాలి. కాబట్టి ఫస్ట్ HCl అనేది ఒక మాలిక్యూల్ అని మనకు తెలియాలి. ఆ HCl మాలిక్యూల్లో ఏ ఆటమ్స్ ఉన్నాయి? హైడ్రోజన్ ఆటమ్, Cl ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్కు మాలిక్యులర్ వెయిట్ చూశాను, అటామిక్ వెయిట్. క్లోరిన్కు కూడా చూశాను. ఓవరాల్గా HCl మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చిందంటే 36.5. మాలిక్యులర్ వెయిట్ కావాలి మనకి. 36.5 గ్రామ్స్ ఆఫ్ HCl ఈజ్ ఈక్వల్ టు 1 మోల్. ఇది మోల్ కాన్సెప్ట్. అంటే నేను ప్రిలిమినరీగా మనకు అవసరమైనంత వరకే చెప్పా ఇప్పుడు. అందువల్లే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇలా ఉంది, మీరు తీసి చూడండి. 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చేసి 1 మోల్, లేకపోతే 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి 1 మోల్ అనమాట. ఓకేనా? 1 మోల్ సబ్స్టాన్స్ తీసుకుంటే, 1 మోల్ సబ్స్టాన్స్ అంటే ఎంత? 2 హైడ్రోజన్ విషయంలో అయితే 2 గ్రామ్స్, ఆక్సిజన్ విషయంలో అయితే 32 గ్రామ్స్. అర్థమవుతుందా? 1 మోల్ అంటే ఒక్కొక్క సబ్స్టాన్స్కు ఒక్కొక్క రకంగా ఉంటుంది. 1 మోల్ తీసుకోండి అంటే హైడ్రోజన్ విషయంలో మనం 2 గ్రామ్స్ తీసుకోవాలి, ఆక్సిజన్కి అయితే 32 గ్రామ్స్, కార్బన్కి అయితే 12 గ్రామ్స్ అని చెప్పాను అన్నమాట నేను. 1 మోల్ తీసుకుంటే దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయంటే ఇక్కడ చూపించాడు చూడండి. ఆక్సిజన్ విషయంలో అయితే 6.022 × 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. ఏది మనం 1 మోల్ తీసుకున్నా కూడా అందులో ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. దీన్ని అవగాడ్రో నెంబర్ అంటారు. 6.022 × 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఏది తీసుకున్నాం మనం, ఏ సబ్స్టాన్స్, ఇదే అవగాడ్రో నెంబర్ అంటే. ఇక్కడ ఒక కెమికల్ ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని అనాలిసిస్ చేద్దాం మనం. Al plus Fe2O3 will gives rise to Al2O3 plus Fe. ఇది కదా కెమికల్ ఈక్వేషన్. దీన్ని అనాలిసిస్ చేద్దాం. అనాలిసిస్ చేయబోయే ముందుగా ఈ విషయాలన్నీ కూడా మనకు లాగర్థం బుక్లో ఉంటాయి. అల్యూమినియం అటామిక్ వెయిట్ ఎంత అంటే 27 యూనిట్స్, ఐరన్ అటామిక్ వెయిట్ ఎంత అంటే 56 యూనిట్స్, ఆక్సిజన్కేమో అటామిక్ వెయిట్ 16 యూనిట్స్, మాలిక్యులర్ వెయిట్ అయితే 32 యూనిట్స్, అటామిక్ వెయిట్ అయితే 16 యూనిట్స్. ఇవి కూడా మనకు ఈ ప్రాబ్లంతో పాటుగా ఇచ్చేసాడనమాట. అప్పుడు ఈ కెమికల్ ఈక్వేషన్ని ముందు మనం బ్యాలెన్స్ చేద్దాం. బ్యాలెన్స్ చేయటం మీకు తెలుసు. LHS సైడ్ Al ఉంటే RHS సైడ్ Al2 ఉంది. ఇది అన్బ్యాలెన్స్డ్ అని తెలుస్తూనే ఉంది. అందువల్ల ఇక్కడ 2 వేసాడు అనమాట. 2Al plus Fe2O3 will gives rise to Al2O3 plus 2Fe. ఇక్కడ 2Fe వేయాలి, ఎందుకంటే LHS సైడ్ Fe2 ఉంది కదా. ఓకే, ఇలా బ్యాలెన్స్ చేసాం, ఇది మనకు తెలుసు. ఇప్పుడు దేని అటామిక్ వెయిట్స్ దానికి వేద్దాం. ఇక్కడ 2 × Al అటామిక్ వెయిట్ ఎంత? 27 కాబట్టి 27 ప్లస్ Fe2O3 అంటే 2 × Feకి ఎంత? 56 కదా, 2 Feలు ఉన్నాయి కదా ఇక్కడ. 2 × 56 ప్లస్ O3 అంటే ఓలు 3 ఉన్నట్టు కదా, 3 × 16 అంటే దేని అటామిక్ వెయిట్ దానికి వేసుకుంటున్నాం అనమాట. విల్ గివ్స్ రైస్ టు Al2O3 అంటే 2 Als ఉన్నాయి కాబట్టి 2 × 27 ప్లస్ 3 × 16 ప్లస్ 2Fe. 2 × Fe అంటే ఎంత? 56 కాబట్టి ఇలా వేసాం. దాని అర్థం ఏంటి? 54 యూనిట్స్. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే అంతే కదా, 54 యూనిట్స్ ప్లస్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 160 యూనిట్స్ విల్ గివ్స్ రైస్ టు 102 యూనిట్స్ ప్లస్ 112 యూనిట్స్. దీని అర్థం ఏంటంటే, దీన్ని గ్రామ్స్లో చెప్తున్నా. 54 గ్రామ్స్ ప్లస్ 160 గ్రామ్స్ విల్ గివ్స్ రైస్ టు 102 గ్రామ్స్ 112 గ్రామ్స్. అంటే అర్థం ఏంటంటే 54 గ్రామ్స్ అల్యూమినియం 160 గ్రామ్స్ Fe2O3తో రియాక్ట్ అయితే ఏంటది? మళ్ళీ చూడండి, 54 గ్రామ్స్ అల్యూమినియం 160 గ్రామ్స్ Fe2O3తో రియాక్ట్ అయితే అప్పుడు 102 గ్రామ్స్ Al2O3 ప్రొడక్ట్గా ఏర్పడుతుంది. ప్లస్ దాంతోపాటుగా 112 గ్రామ్స్ ఐరన్ వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, ఎన్ని గ్రాముల ప్రొడక్ట్ ఎన్ని గ్రాముల ప్రొడక్ట్తో కలిసినప్పుడు
రియాక్టెంట్స్ అనేవి ఎన్నెన్ని గ్రాములు వస్తాయో తెలుస్తుందన్నమాట. అంటే వాటి మాసెస్ రేషియో తెలుస్తున్నది మనకు. చాలా ఇంపార్టెంట్ కదా ఇది, మాసెస్ రేషియో కూడా తెలుస్తున్నది. ఇంకా ఇప్పుడు ఏఎల్ అంటే మామూలుగా 27 యూనిట్స్ కదా, ఇక్కడ 2L ఏఎల్ అన్నాం కదా. అంటే అర్థం ఏంటి, 2 మోల్స్ అల్యూమినియం, 2 మోల్స్ ఉన్నట్టు కదా ఇక్కడ. 1 మోల్ Fe2O3తో రియాక్ట్ అయితే 1 మోల్ Al2O3, 2 మోల్స్ ఐరన్ వస్తుందన్నమాట, మోల్స్లో చెప్పాలంటే. ఇది మనకు వచ్చినటువంటి క్యాలిక్యులేషన్. దీని నుంచి మనకు చిన్న విషయం కనుక్కుందాం. సపోజ్ దట్ యు ఆర్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ అల్యూమినియం రిక్వైర్డ్ టు గెట్ 1120 kg ఆఫ్ ఐరన్ బై ది అబోవ్ ఈక్వేషన్. నిన్ను అడిగాడు ఏమనంటే 1120 kg ఐరన్ కావాలంట. 112 గ్రామ్స్ కాదు ఐరన్, 1120 kg ఐరన్ కావాలట. అలా కావాలంటే ఎంత అల్యూమినియం అవసరమో అని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ అల్యూమినియం 54 గ్రామ్స్ కనుక అల్యూమినియం ఉంటే 112 గ్రామ్స్ ఐరన్ వచ్చిందనే సంగతి మనకు తెలుస్తూనే ఉంది. 54 గ్రామ్స్ అల్యూమినియం కనుక రియాక్టెంట్గా ఉంటే 112 గ్రామ్స్ ఐరన్ ప్రొడక్ట్గా వచ్చింది. మరి అలాంటప్పుడు ఎన్ని గ్రాముల అల్యూమినియం రియాక్టెంట్గా ఉంటే 1120 kg అంటే గ్రాముల్లోకి మారిస్తే 1120 into 1000 గ్రామ్స్ ఐరన్ వస్తుంది. ఇది మనం వేసుకోవాల్సినటువంటి ఈక్వేషన్ అనమాట. తర్వాత ఎలా చేయాలి మనం, తర్వాత ఏముంది, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. 2/1 వేయండి. అప్పుడు 2/1 వేస్తే x/54 ఈజ్ ఈక్వల్ టు 1120 into 1000 by 112. కరెక్టేనా? 112 టెన్స్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 54 into 1000 into 10. అంతేనా? అంటే 54 into 10,000 అనమాట. దాన్ని కేజీల్లోకి మారుద్దాం. 54 into 10 540 into 1000 గ్రామ్సేగా. అప్పుడు 540 కేజీ, ఎందుకంటే 1000 గ్రామ్స్ అంటే 1 కేజీ కాబట్టి 540 కేజీ. అంటే 540 కేజీ అల్యూమినియం కనుక మనం తీసుకుంటే అప్పుడు మనకి 1120 కేజీ ఐరన్ అనేది వస్తుందన్నమాట. సో మనకు అంత ప్రొడక్ట్ కావాలంటే ఎంత రియాక్టెంట్ కావాలి అనే ప్రాబ్లమ్స్ దీని నుంచి చేయొచ్చు అనమాట. చూసారా, ఇది ఒక ఇంపార్టెంట్ అప్లికేషను. మనకు వాటి రేషియోస్ కూడా, మాసెస్ రేషియో తెలుస్తున్నది, ఏది గ్రామ్స్లో లేకపోతే యూనిట్స్లో తెలుస్తున్నది, మోల్స్లో కూడా తెలుస్తున్నది రేషియో. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 అనమాట. క్యాలిక్యులేట్ ది వాల్యూమ్, మాస్ and number of molecules of hydrogen liberated when 230 grams of sodium reacts with excess of water at STP, standard temperature and pressure. వాటి అటామిక్ మాసెస్ కూడా ఇచ్చాడు అనమాట. సరే, ఇక్కడ మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ వేద్దాం. 2Na plus H2O, 2H2O will give rise to 2NaOH plus H2 flies, గ్యాస్ కాబట్టి వాటి స్టేట్స్ కూడా రాసాం. ఇది సాలిడ్, ఇదేమో లిక్విడ్, ఇదేమో యాక్యూయస్ సొల్యూషన్, ఇదేమో గ్యాస్ కాబట్టి పైకి. ఓకే, ఇప్పుడు వాటి అటామిక్ వెయిట్స్ వేద్దాం. 2 into NAకి అటామిక్ వెయిట్ ఎంత, 23, ప్లస్ 2 into H2 అంటే 2 into 1, హైడ్రోజన్కి 1 కదా, ప్లస్ O అంటే 1 into 16 will gives rise to 2 into NAకి 23 ప్లస్ Oకి ఏమో 16 ప్లస్ Hకి 1 యూనిట్స్. H2 అంటే 2 into 1. ఇలా వేస్తే 46 యూనిట్స్ సోడియం, 36 యూనిట్స్ వాటర్తో రియాక్ట్ అయితే 80 యూనిట్స్ NaOH ప్లస్ 2 యూనిట్స్
హైడ్రోజన్ వస్తుంది అని వచ్చిందనమాట. దీన్ని గ్రాముల్లోకి మారిస్తే 46 గ్రామ్స్ సోడియం 36 గ్రామ్స్ వాటర్తో రియాక్ట్ అయితే 80 గ్రామ్స్ NaOH 2 గ్రామ్స్ హైడ్రోజన్ వస్తుంది అని తెలిసిపోయిందనమాట. ఇప్పుడు ఏంటి, క్యాలిక్యులేట్ ది వాల్యూమ్, మాస్ అండ్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ లిబరేటెడ్ వెన్ 230 గ్రామ్స్ ఆఫ్ సోడియం. గమనించారా? ఇప్పుడు 46 గ్రామ్స్ ఆఫ్ సోడియం వస్తే 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చింది. ఇక్కడ రాసుకుందాం మనం, దాన్ని జాగ్రత్తగా ఇక్కడ రాద్దాం. ఎలా? 46 గ్రామ్స్ సోడియం గనక కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయితే 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చినట్టుగా మనకు ఈ రియాక్షన్ నుంచి తెలుస్తున్నది. ఓకేనా? మరి అప్పుడు ఇక్కడ ఏం కావాలంట, 230 గ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంది ఇక్కడ మన దగ్గర. 230 గ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంటే ఎన్ని గ్రామ్స్ హైడ్రోజన్ వస్తుంది? ఫస్ట్ దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, రెండో దాన్ని 2 అనుకోండి, 2/1 వేయండి. అంటే 230/46 ఈజ్ ఈక్వల్ టు x/2. 23 2s 23 10s. ఈ 2కు 2కు క్యాన్సిల్. సో x ఈజ్ ఈక్వల్ టు 10 గ్రామ్స్. అంటే ఎంత? 10 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ వస్తుందన్నమాట. సింపుల్గా చేసేసాం మనం ఈ ప్రాబ్లమ్ని. సో ఎన్ని గ్రామ్స్ హైడ్రోజన్ వస్తుందంటే 10 గ్రామ్స్ హైడ్రోజన్ వస్తుంది. ఇంకా ఏమడిగాడు దీంట్లో, జాగ్రత్తగా చూడండి. ఇంకేం అడిగాడు, వాల్యూమ్ అడిగాడు, నంబర్ అడిగాడు. 1 గ్రామ్ మోలార్ మాస్ ఆఫ్ ఎనీ గ్యాస్ అట్ ఎస్టీపీ. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనమాట. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే 273 డిగ్రీస్ కెల్విన్ని స్టాండర్డ్ టెంపరేచర్ అంటారు. 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ని స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనగానే మీరు ఏం చెప్పాలంటే 273 కెల్విన్ టెంపరేచరు, 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అదే ఎస్టీపీ అంటే. ఆ ఎస్టీపీ దగ్గర 1 గ్రామ్ మోల్ క్వాంటిటీ ఉన్న ఏ గ్యాస్ అయినా సరే, 1 మోల్ ఆక్సిజన్ కానీ, 1 మోల్ హైడ్రోజన్ కానీ, 1 మోల్ క్లోరిన్ కానీ ఏదైనా సరే 22.4 లీటర్స్ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తాయి అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎస్టీపీ దగ్గర అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే 273 డిగ్రీస్ కెల్విన్ అండ్ 273 కెల్విన్ అండ్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఆ ఎస్టీపీ దగ్గర 1 మోల్ ఉండే ఏ గ్యాస్ అయినా సరే 22.4 లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. రైట్. ఇప్పుడు మరి 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే హైడ్రోజన్ విషయంలో H2 కదా, హైడ్రోజన్ అంటే H2, దాని మోల్స్ అంటే దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత 2 యూనిట్స్, అంతే కదా. అంటే 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ని 1 మోల్ అంటారు, అంతేగా మరి. అందుకని 1 మోల్ అంటే 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్. 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ 22.4 లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. మన దగ్గర ఉన్నది 10 గ్రామ్స్ కదా, ఎంత ఆక్యుపై చేస్తుంది? ఇంటూ 10 వేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు ఇదిగో 1 అదే ఐ మీన్ ఇంటూ 10 కాదు, ఇంకొంచెం క్యాలిక్యులేషన్ ఇక్కడ చేస్తాను నేను. ఎలా అంటే 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ 22.4 లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే 10 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది? ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది ఫస్ట్ ఈక్వేషను. డివైడ్ చేయండి. అంటే 10/2 ఈజ్ ఈక్వల్ టు x/22.4. 2 5s 22.4 into 5 మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 22.4 into 5. అప్పుడు ఇలా 112 లీటర్స్ వాల్యూమ్ వచ్చేసిందా? అంటే మనకి ఏమేమి వచ్చినాయి ఇప్పటికీ? ఎన్ని గ్రామ్స్ హైడ్రోజన్ వస్తుందో వచ్చింది,
నెక్స్ట్ ఎంత వాల్యూమ్ హైడ్రోజన్ వస్తుందో వచ్చింది. నెక్స్ట్ ఇంకా అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో కావాలి. 1 మోల్ ఏ గ్యాస్ తీసుకున్నా మీరు అందులో 6.0 × 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయని నేను ముందే చెప్పా. ఇది అవగాడ్రో నెంబర్. 1 మోల్ అంటే 2 గ్రామ్స్ కదా హైడ్రోజన్ విషయంలో. కాబట్టి 2 గ్రామ్స్లో ఇన్ని మాలిక్యూల్స్ ఉంటే 10 గ్రామ్స్లో ఎన్ని ఉంటాయని ఇప్పుడు వేసినట్టే ఈక్వేషన్ వేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. అంటే 3.01 × 10⁻24 మాలిక్యూల్స్ ఉంటాయి. సో హైడ్రోజన్ విషయంలో మనం ఏమేం కనుక్కున్నామంటే ఎంత వెయిట్ ఉండే ఎన్ని గ్రామ్స్ హైడ్రోజన్ వస్తుందో చెప్పాం, దాని వాల్యూమ్ చెప్పాం, అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో కూడా చెప్పామన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనకి దీని నుంచి తెలిసిపోయినాయి. సో ఇప్పుడు ఇంటర్ప్రిటింగ్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాసినప్పుడు ఈ విషయాలన్నీ తెలియాలి మనకి. ఏంటి? ఏ కెమికల్ ఈక్వేషన్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఒక కెమికల్ ఈక్వేషన్ చూడంగానే ఇదే ఏవేవి రియాక్టెంట్స్ ఏవేవి ప్రొడక్ట్సో మనకు తెలియాలి. ఓకే. ఇట్ గివ్స్ ది రేషియో ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. రేషియో కూడా తెలియాలి మనకి. నేను చెప్పాను ఇప్పటిదాకా రేషియోలు చూడటం మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను అనమాట. అంటే 54 grams ఆఫ్ అల్యూమినియం 160 grams ఆఫ్ Fe2O3తో రియాక్ట్ అయితే 102 grams ఆఫ్ Al2O3 ఫామ్ అవుతుంది. ప్లస్ దాంతోపాటుగా 112 grams ఆఫ్ ఐరన్ వస్తుందని చెప్పా. ఇలా వాటి రేషియోస్ కూడా మనకు తెలుస్తాయి. ఓకేనా? నెక్స్ట్, యాజ్ మాలిక్యులర్ మాసెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యూనిఫైడ్ మాసెస్ ది రిలేటివ్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ నోన్ ఫ్రమ్ ది ఈక్వేషన్. అంటే ఏం లేదు, రిలేటివ్ మాసెస్ తెలుస్తాయి. అంటే 54 units ఆఫ్ Al దేంతో Fe2O3 160 units ఆఫ్ Fe2O3తో రియాక్ట్ అయితే 102 units ఆఫ్ Al2O3 ఫామ్ అవుతుంది. ప్లస్ దాంతోపాటుగా 112 units ఆఫ్ ఐరన్. అంటే వాటి రిలేటివ్ మాసెస్ కూడా తెలుస్తాయి అన్నమాట యూనిట్స్లో. అలానే వాటిని గ్రామ్స్లో కనుక ఎక్స్ప్రెస్ చేస్తే గ్రామ్స్లో కూడా తెలుస్తాయి మనకి. నెక్స్ట్, ఇఫ్ ఏ గ్యాసెస్ ఆర్ ఎవాల్వ్డ్ వీ కెన్ ఈక్వేట్ దేర్ మాసెస్ టు దేర్ వాల్యూమ్స్ అండ్ క్యాలిక్యులేట్ ది వాల్యూమ్ ఆఫ్ ఆర్ దోస్ గ్యాసెస్ లిబరేటెడ్ at given condition of temperature and pressure using molar mass. అండ్ ఇప్పుడు మనకి ఏమేమి తెలిసినాయి? గ్యాస్ కనుక వస్తే ఎంత గ్యాస్ వచ్చింది, దాని మాస్ ఎంత, దాని వాల్యూమ్ ఎంత, అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు తెలిసింది అనమాట. ఓకేనా? యూజింగ్ మొలార్ మాస్ అండ్ అవగాడ్రో నెంబర్ వీ కెన్ క్యాలిక్యులేట్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. అవగాడ్రో నెంబర్ని యూజ్ చేసి ఎన్ని మాలిక్యూల్స్ వస్తాయో కూడా మనం చెప్పగలిగామన్నమాట. క్యాలిక్యులేట్ కూడా చేసాం. అందుకే ముందు ఇవి చెప్పలేదు నేను, ఇప్పుడైతే మీకు అర్థమవుతాయి. ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిలేటివ్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఫ్రమ్ ది ఈక్వేషన్ వి గెట్ మాస్ రిలేషన్షిప్ వచ్చింది. మాస్ అంటే ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయితే ఎన్ని గ్రాముల ప్రొడక్ట్స్ వస్తాయి అనేది మాస్ రిలేషన్షిప్. మాస్ వాల్యూమ్ అంటే ఎన్ని గ్రాములతో ఎంత వాల్యూమ్ వస్తుంది అనేది తెలిసిపోయింది. వాల్యూమ్ రిలేషన్షిప్ అది కూడా తెలిసింది. మాస్ వాల్యూమ్ అంటే ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఒక కెమికల్ ఈక్వేషన్ నుంచి మనకు తెలిసినాయి అన్నమాట. ఇది మనం నేర్చుకున్నది. సో ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ కాబట్టి కేర్ఫుల్గా చూడాలి. ఇందులో మోల్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఇదంతా మనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్లో ఏ రకాలు ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకేనా? రైట్.